సీఎం కుర్చీ మీ అయ్య జాగిరా రెండేళ్లకే నన్ను దిగిపో అంటున్నారు సీఎం రేవంత్. 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే కూర్చున్నా, మీరు చెప్తే దిగిపోతానా? మీరు చక్కగా పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు ఎట్లా పాలించాలో తెలుసు. మీ పాలనలో ఒక్క ప్రాజెక్టు తేలే. 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి విద్యకు ఇచ్చింది 0. కనీసం గురుకులాలకు భవనాలు, స్టూడెంట్లకు బాత్రూమ్లు కట్టలే. ఎడ్యుకేషన్కే మా సర్కార్ తొలి ప్రాధాన్యం. 1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. నడుము విరిగి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నాకు శత్రువు కాదు, పేదరికమే తన అసలైన శత్రువు అని కామెంట్. పాలమూరులో HHT భవనాలకు శంకుస్థాపన. డైలాగులు కొట్టాలంటే రేవంత్ రెడ్డి కంటే ఇంకా మిక్కిలి ఇంకెవ్వరు కొట్టరు డైలాగు. కేసీఆర్ తాత వల్ల కూడా కాదు అది. కేసీఆర్ అంటే కేసీఆర్ తాత వల్ల కూడా కాదు రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి డైలాగ్. సరే ఓకే, నీ కాన్ఫిడెంట్కి మెచ్చుకోవాలి. అబద్ధాన్ని కూడా అందంగా రంగరించి చెప్పడంలో ఇక ప్రజాప్రతినిధి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ ప్రజాప్రతినిధులకి వెన్నుతో పెట్టినటువంటి విద్య. అబద్ధాన్ని కూడా పౌడర్ అంతా కూడా వేసి అందంగా చూపెడతారు జనాలకి. సో దీంట్లో భాగంగానే నిన్న మాదంతా కూడా విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నాం, మాకు ఎవరు కూడా శత్రువులు లేరు అని. మీరు 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇలా విద్య కోసం ఏం చేసిందో మీరు ఒకసారి చెప్పు. విద్య కోసం, ప్రభుత్వ విద్య కోసం మీరు చేసినటువంటి ఘనకార్యం ఏందో, గతంలో ఉన్న దానికంటే మేము మిక్కిలుగా చేసినామని చెప్పేసి ఒకటి చూపెట్టండి. ఏం చేసిందో మీరు పెట్టినటువంటి అరకొర బడ్జెట్ తోటి చాక్ పీసులకే సరిగ్గా పైసలు ఉన్నాయి, బాత్రూములు సరిగ్గా ఉండవు. అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఏం మెరుగు కాలేదు. వాళ్ళు ఉన్నప్పుడు అదే కథ, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా స్కూళ్ళల్లో జీవితాలు పెద్దగా మార్పు రాలేదు. నాకు ఎవరు కూడా శత్రువులు లేరు అంటా ఉన్నాడు. మంచిదే, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే నీకు శత్రువులు అని చెప్పేసి జనాలు కూడా ఎవరు కూడా అనుకోవట్లేదు. శత్రువులు అంటే అయ్యో కేసీఆర్ని ఇంకా ఏమైనా చేస్తాడేమో, ఏమైనా చేస్తున్నా అంటే ఆయన మింగినటువంటి దాన్ని కక్కిస్తాడు కావచ్చేమో. భారీ డైలాగులు కొట్టిల్లు కదా, బాహుబలి సినిమాల కంటే పెద్ద డైలాగులు కొట్టిల్లు కదా మీరు. చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, చెర్లపల్లి జైల్లో 3 బెడ్రూమ్ కట్టిస్తారన్నారు కదా కల్వకుంట్ల కుటుంబానికి. మేమైతే నమ్మలేదు, ఇంకా నమ్మేటువంటి వాళ్ళు నమ్మొచ్చేమో నిజంగానే మీరు అట్లాంటి చేస్తారు కావచ్చు అని. ఇలా కేసీఆర్కు కేటీఆర్కు డబుల్ బెడ్రూమ్ రూమ్ జైల్లో కట్టియమనట్లేదు. వాళ్ళు జైల్లో వేసినా కానీ పెద్ద తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. కావాల్సినటువంటిది వాళ్ళు మింగినటువంటిది మీరు కక్కియాలి. లక్షల కోట్ల అవినీతి చేసిందని మీరు మాట్లాడుతున్నటువంటి మీకు ఇప్పుడు శత్రువులు లేరు. మరి ఎవరు శత్రువులుగా? ఇలా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళేమో మా రేవంత్ రెడ్డి ఇది చేస్తారు అది చేస్తారని అంగిలన్నీ బట్టలన్నీ చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకున్నది రోషం, మా శత్రువులు ఎవరు అనేది వాళ్ళకు క్లారిటీ ఉన్నది. కానీ మీకు మాత్రం ఏ క్లారిటీ లేదు. మొన్ననేమో నడువేరికి అడ్డం పడ్డాడు, దేవుడు చూసిండు అన్నాడు. నేను రేపటి నుంచి ఇక కేసీఆర్ గురించి మాట్లాడనని మొన్న అన్నాడు. నిన్ననేమో ఏమంటా ఉన్నాడు, నిన్న నాకెవరు శత్రువులు లేరు అని చెప్పేసి అన్నారు. సో మీరంతా ఒకటే, మీరంతా కూడా పొద్దానుక మీరు అంతా తిట్టుకుంటారు, రాత్రి అంతా మళ్ళీ మాట్లాడుకుంటారు, కలుస్తూ ఉంటారు. కానీ జనాలంతా కూడా పిచ్చోళ్ళు. నిజంగానే ఇంత పెద్ద మాటలు మాట్లాడు. నీ అయ్య జాగిరా కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి సీట్ అని చెప్పేసి అనగానే ఇక కార్యకర్తలకు ఎక్కలేని ఉత్సాహం. మా నాయకుడు ఎట్లా మాట్లాడతాడు చూడాలి. ఆయనే చెప్తా ఉన్నాడుగా మాకు ఎవరు శత్రువులు లేరని. కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం అయిపోతాయి వీళ్ళంతా. చేతుల వరకు వచ్చిన తర్వాత వీళ్ళంతా ఒకటే. వాళ్ళు మింగింది వీళ్ళు బయట పెట్టరు, వీళ్ళు మింగింది వాళ్ళు బయట పెట్టరు. ఆయన అవినీతిని కక్కిస్తారని చెప్పేసి ఈయనే గద్దెనెక్కిండు. రేపు ఈయన అవినీతిని నేను కక్కిస్తాను ఇంకోరు గద్దెనెక్కుతారు. కానీ ఎవరు కూడా గద్దెనెక్కిన తర్వాత అవినీతిని కాదు, వాళ్ళు చేసినటువంటి అవినీతిలో వీళ్ళు భాగస్వాములై తలా పాపం ఉంటుంది కదా, తిలా పాపం తలా పిలుకడనే ఏదో అలాగా వాళ్ళు చేసినటువంటి పాపాలలో వాళ్ళు చేసినటువంటి దోచుకున్నటువంటి దాంట్లో వీళ్ళు పంచుకోవడం కోసం మాత్రమే డైలాగులు వాడతారు తప్పించి వాటన్నిటిని కూడా కక్కించే దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా వెనకడిగే వేస్తారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ ఏడైంది 2 సంవత్సరాల కానించి. 4 కోట్ల మంది ఆశీర్వదిస్తేనే తాను సీఎం సీట్లో కూర్చున్నానని, పాలన ఎలా చేయాలో, సమస్యలు ఎలా పరిష్కరించాలో తనకు బాగా తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేను సీఎం అయి రెండేళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నన్ను దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ మీ అయ్య జాగిరా, మీ తాతలు ఇచ్చిన ఆస్త, మీరు చెబితే దిగిపోతానా అని ఫైర్ అయ్యిండు. శనివారం మహబూబ్నగర్ జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. జడ్చెర్ల మండలం చిన్నబోయినపల్లి వద్ద HHT భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిండ్రు. అనంతరం HHT విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్స్తో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో
ఆయనే పాల్గొని మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మహబూబ్నగర్లోని మహబూబ్నగర్లోని ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే 1284 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేసిండ్రు. అనంతరం ఎంవిఎస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు పడావు పెట్టిన ప్రాజెక్టులను నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న బడుల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నచ్చితే ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకోని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా? అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గొప్ప విజయాలు సాధించామని కేటీఆర్ హరీష్ రావు చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని పనులు ఆగిపోయాయని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టునైనా మంజూరు చేశారా? భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎవరి హయాంలో మంజూరయ్యాయి? ఆ ప్రాజెక్టులను 10 ఏళ్లు పెండింగ్లో పెట్టింది ఎవరు? కేసీఆర్, ఇదే నా సవాల్. మీరు అనుమతించిన ప్రాజెక్టు పాలమూరు జిల్లాలో ఒకటైనా ఉందా? ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టా. ఈ ప్రాజెక్టు కోసం ఉమ్మడి ఏపీలో అప్పటి పాలమూరు ఎంపీ విఠలరావు, నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన తర్వాత నాటి మంత్రిగా డీకే అరుణ, పాలమూరు ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సంతకాలు చేస్తే 2013లో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుకు అనుమతించారు. మా గురించి మాట్లాడుతున్న కేసీఆర్ 2014లో తెలంగాణ వచ్చాక పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును నువ్వు 10 ఏళ్లు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు పథకానికి సంబంధించిన 25,000 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి ఉద్దండాపూర్ నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదు? భీమా 1లో భాగంగా సంగం బండ రిజర్వ్ కాల్వకు అడ్డుగా బండ ఉంటే ఆ బండను తొలగించడానికి 12 కోట్లు కూడా ఇవ్వలేదు. నువ్వు ఈ నిధులు ఇచ్చి ఉంటే 12,000 ఎకరాలకు సాగునీరు అందేది. నేను సీఎం అయ్యాక సంగం బండ పగలగొట్టడానికి 12 కోట్లు మంజూరు చేశా. కల్వకుర్తి కింద భూసేకరణ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నీ దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకున్నావా? నువ్వు ఆనాడే నిధులు మంజూరు చేసి ఉంటే మార్గుల వరకు కృష్ణా జలాలు పారేవి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 75 కోట్ల నిధులు ఇచ్చాం. ఉద్దండాపూర్ బాధితులకు పరిహారం డబ్బులను కూడా మంజూరు చేసినామని చెప్పేసి ఆయనే నిన్న, ఎందుకంటే ఆడికి వేయండు కాబట్టి అక్కడ అంశాలని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించిన న్యాయం చేయలేదట. కొడంగల్ లిఫ్ట్ ఆషామీషిగా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి మాట్లాడారని చెప్పారు. ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతల అవసరమని భీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరినట్లు ఆయనే గుర్తించడం జరిగింది. వారికి మన అభివృద్ధి చూపించాలని చెప్పేసి అంటా ఉన్నారు. నిధుల కోసమే ప్రధానిని కూడా కలిసినటువంటి అంశాన్ని సైతం కూడా ఆయనే లేవనెత్తడం జరిగింది. గిట్టని వాళ్ళు కొందరు తాను పదే ప్రధాని మోదీని కలుస్తున్నానని అంటున్నారని, ప్రధానిని కలవకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు కావాలంటే ఇచ్చేవారి దగ్గరికి వెళ్లాల్సిందేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రధాని కీలకమని పేర్కొన్నారు. తెలంగాణకు ఇచ్చే నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలుస్తామని స్పష్టం చేశారు. తనకు ఎవరూ శత్రువులు లేరని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారిని 2023 ఎన్నికల్లో బండకేసి కొట్టినాం. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా చేసినాం. కంటోన్మెంట్ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓడించినాం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 60% సర్పంచ్లను గెలిపించుకున్నాం. నడుము విరిగి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నాకెందుకు శత్రువు అవుతాడు? లేచి చక్కగా నిలబడి మాట్లాడలేని వ్యక్తితో నేనేం మాట్లాడుతా అని వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యత, పేదరికం, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసేవారు, చదువుకోకుండా ఊళ్ళ మీద పరిగి తిరిగేటోళ్లు, చదువుకు అడ్డం తగిలేవారే నా ప్రధాన శత్రువులని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే తన బాధ్యతని, పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటేదాకా తరిమేలన్న తన లక్ష్యమని తెలిపారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్లను, మనోళ్లను, మంత్రులతో కలిసి పనిచేసే వారిని గెలిపించుకోవాలని ఆయనే పిలుపునివ్వడం జరిగింది. అంతా చెప్పి లాస్ట్కు తీసుకొచ్చింది ఎక్కడికి అంటే లాస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీకి ఓటేయాలని చెప్పేసి చెప్పేదానికి ఈ మీటింగ్లు అంతా కూడా జరుగుతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే జరిగేది. సరే, ఏదేమైనప్పుడు కూడా నాకు ఎవరైతే శత్రువులు లేరు, నాకు అందరూ కూడా దోస్తులే అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. నాడు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు పొంకనాలు కొడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసి కూడా ఏమి చేయని నాయకులే ఇప్పుడు పొంకనాలు కొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న మీరు ఆనాటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వారే కదా. మంత్రి హోదాలో ఉన్న ఒక్కసారి కూడా కేసీఆర్ వద్దకు వెళ్ళారా? పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల నిధులు కావాలని అడిగారా? మీకు కేసీఆర్ను అడిగే ధైర్యం కూడా లేదు. మీకు ఫామ్ హౌస్లోకి కూడా అనుమతి ఉండేది కాదు. ఈ పనులన్నీ చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం మీ చేతగనితనం అని మండిపడ్డారు.
75 ఏళ్ల ప్రభుత్వ పాలమూరు బిడ్డనైన తనకు సీఎంగా అవకాశం వచ్చిందని అది కేసీఆర్కు నచ్చడం లేదన్నారు. మా చెప్పు చేతుల్లో ఉండాల్సిన వారు మా చేతికి నీళ్లు తాగే మా మోచేతి నీళ్లు తాగేవారు పాలన చేస్తున్నారని కేసీఆర్కు కడుపు మంట. అందుకే కుట్రలతో నాటకాలు మొదలుపెట్టిండు. సభలు సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు ఇస్తున్నారు, జబ్బలు తలుచుకుంటున్నారు. కేసీఆర్ సభకు రావాలని ఎవరు ఏంటో ప్రజలకు చెప్దామని శాసనసభలో సవాల్ విసిరిన సవాల్ ప్రకారం సభలో నీళ్లు నిజాల గురించి ప్రజలకు వివరించా. తెలంగాణ ప్రాజెక్టులు తెచ్చి వాటిని పూర్తి చేసి ఉంటే కాంగ్రెస్ను కడగడానికి కేసీఆర్కు అవకాశం ఉండేది. సభలో చర్చ పెడితే రారు. సభలో ప్రజల సమస్య గురించి మాట్లాడమంటే ఇవేమి మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళు నన్ను ప్రశ్నించేవారా అని ఆయనే కేసీఆర్ను ఉద్దేశించి ఆయనే అసెంబ్లీకి రాకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలని వాళ్ళ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వాటిని అన్నిటి కూడా మరోసారి ఆయనే ప్రశ్నించడం జరిగింది. మా హయాంలో అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ ఖర్చు చేశారు? ఆ లెక్కలు ఎందుకు చెప్పడం లేదు? మీ హయాంలో 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. మీరు కొత్తగా కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? గురుకులాలు మంజూరు చేశామని చెప్పుకుంటున్న మీరు కనీసం వాటికి సొంత భవనాలు కూడా కట్టివ్వలేదు. ఆ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు గూడు లేక, సరైన బాత్రూమ్ లేక, సరే ఇప్పుడు ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి పాపాన్ని అసలు ఎవరు కూడా కడగలేరు. కాళేశ్వరం నీళ్ళతో కడిగిన కానీ ఆ పాపం పోదు. అది 100% అది అంతే. కేసీఆర్ చేసినటువంటి దోపిడీ, కేసీఆర్ చేసినటువంటి మోసాలు, కేసీఆర్ తీసుకున్నటువంటి కమిషన్లు ఎవరు కూడా తీసుకోలేదు. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. కానీ మీరు చేస్తున్నది ఏంటిది? మీరు కూడా ఆయన అడుగుజాడల్లో ఎక్కడ కూడా తప్పులు పొరలకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. మీరు కూడా చేసేది ఇదే. మీరు ఇవాళ స్కూళ్ళకు ప్రత్యేకంగా చేసింది ఏమున్నది? ఇలా ప్రజలకు ఒరిగింది ఏమున్నది? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలవుతూ ఉన్నాయి? అది కూడా ప్రజలు పసిగడతా ఉంటారు. అదేం ఉట్టిగానే వదిలిపెట్టారు. జనాలు ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతులైనలు. అప్పటికిప్పుడు చాలా చైతన్యవంతులైన. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? గతంలో కేసీఆర్ ఏం చేసిండు? ఇప్పుడు మీరేం చేసిండ్రు? మీరు ఇద్దరు కలిసి ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు? ఈ అప్పులను ఎవరు తీర్పాలి? ఒక్కొక్క తల మీద ఎంత అప్పులు ఉన్నాయి? మీరు వేటి మీద పన్నులు పెంచుతా ఉన్నారు? ఇదంతా కూడా ప్రజలకు తెలిసిపోయింది ఇవాళ.